అందరికీ నమస్కారం. మీ ఇంటి ఆడపడుచు ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు నేను ఒక సరికొత్త వంటకాన్ని మీకోసం తీసుకొచ్చానండి. అదే అండి గుత్తి వంకాయ కూర. ఆ పేరు వినగానే నోరూరిపోతుంది కదా! వంకాయలతో ఎలా చేసినా బావుంటుందండి. కానీ నేను చూపించిన విధంగా చేసుకోండి ఇంకా బావుంటుంది. మరికెందుకు ఆలస్యం, గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని వంకాయలను ఒక్కొక్కటిగా నేను చూపించిన విధంగా తరుక్కొని నీళ్ళలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో వేరుశెనగ గుళ్ళు వేయించుకొని చల్లార్చుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఎండు కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులో కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఆ పొడిని గిన్నెలో వేసుకొని ఒక్కొక్క వంకాయను తీసుకుంటూ తయారు చేసుకున్న పొడిని పెట్టుకొని దారంతో చుట్టుకోవాలి. మిగతావి కూడా ఇలానే చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి తయారు చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా అందులో వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీసి అన్నిటిని ఒకసారి కలుపుకొని మరోసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గిన తర్వాత మిగిలిన పొడిని వేసుకొని కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.